రాష్ట్ర ప్రభుత్వం గోసామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా హాస్పిటల్ నిర్ణయాన్ని పునరాలోచించాలని గోసామహల్ నియోజకవర్గ స్థానికులు ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బేగం బజార్లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికులు వినోద్ రాజ్ కుమార్, ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి, బేజిని శ్రీనివాసులు పాల్గొన్నారు. బేగం బజార్ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుందని, ఇప్పుడు హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య ఇంకా తీవ్రంగా అవుతుందన్నారు. ఇరుకు రోడ్ల కారణంగా అంబులెన్స్లు తిరగడం ఇబ్బంది అవుతుందని అన్నారు. పోలీస్ గ్రౌండ్స్ చుట్టుప్రక్కల నివాసాలు ఉన్నాయని, హాస్పిటల్ నుండి వెలువడే వ్యర్థాల కారణంగా ఆ పరిసరాలు గాలి, నీరు కలుషితమవుతుందని పేర్కొన్నారు. మంచిదే, ప్రతి పేద ప్రజలకు వైద్య సేవ అందించడం అనేది అందరం ఆహ్వానిస్తున్నాం. కానీ స్థలం ఏదైతే సేకరించిందో అది సరైనది కాదని చెప్పి మా నిర్ణయము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మేము వ్యాపారస్తులం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఎలాంటి హాస్పిటల్ లేకుండానే ఇక్కడ ఎన్ని ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకే కాకుండా చుట్టుముట్టున్నటువంటి స్థానికులకు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గోషామైల్ ఏరియాకు ఒకటే ఒక స్థలం, ఒక గ్రౌండే ఉంది. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ పేరు మీద అది కూలిపోతున్నటువంటి దాన్ని వదిలేసి, దాన్ని కట్టడాన్ని వదిలేసి ఇక్కడ మంచిగా అందరూ అక్కడ వాకింగ్ చేసుకుంటూ స్థానికులకు అంత సౌకర్యంగా ఉన్నటువంటి స్థలాన్ని, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ తెచ్చేసి దాని ద్వారా గోషామైల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ ని తరలించడం అనే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నిజాం ప్రభు ఆ ఉస్మానియా కట్టినప్పుడు ఉస్మానియా హాస్పిటల్ చుట్టుపక్కల 1000 ఎకరాల స్థలాన్ని బఫర్ జోన్ గా పెట్టి ఆ ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు. కానీ ఇవాళ గోషామైల్ హాస్పిటల్ చుట్టుపక్కల ఆల్రెడీ ఎన్నో ఇండ్లు ఉన్నాయి.